బైబిల్లో కీర్తనలు 145 అధ్యాయం 2వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను అని. మరి మీరు నిత్యము దేవుని స్తుతించే ఆయన మేలును జ్ఞాపకం చేసుకునే వారిలో ఒకరిగా ఉన్నారా? లేదా కష్టాలు వచ్చినప్పుడే ప్రభువు సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది దేవుడు చేసిన మేలును చాలా తక్కువ కాలంలో మర్చిపోయేవారిగా ఉంటాం. అవును, దేవుడు చేసిన మేలును మర్చి అనవసరమైన విషయాలను మనసులో పెట్టుకుని ఉన్న వాటికే స్తుతించక తిరిగి లేని వాటి కొరకు దేవునిపై సనిగేవారిగా ఉంటాం. అయితే ఈరోజు ఒకసారి బైబిల్లో ఆదికాండం 40వ అధ్యాయంలో ఉన్న పానదాయకుల అధిపతిని జ్ఞాపకం చేసుకోండి. ఇతడు ఐగుప్తు రాజు ఫరో ఆస్థానంలో రాజుకు ద్రాక్షారసం అందించే ఒక పానదాయకుల అధిపతి. ఇతనికి మంచిగా పానీయాలను తయారు చేసే నైపుణ్యత ఇచ్చింది దేవుడే. అయితే బైబిల్లో రాయబడింది, ఈ పానదాయకుడు ఇతనితో పాటు భక్ష్యకారుడు ఇద్దరు ఫరో ఎదుట తప్పు చేశారంట. మీకు తెలుసుగా, రాజుకు ద్రోహం చేస్తే వచ్చే శిక్ష అది తప్పక మరణదండనే. అందుకే ఇతడు బహుసతమతం అవుతున్నాడు. బహుశా ఈ సమయంలో ఇతడు దేవునికి చాలా మొరపెట్టి ఉంటాడు. అందుకే రాత్రి ఓ కల వచ్చింది. కల అయితే మంచిదే, కానీ ఇతనుకున్న భయం కొద్దీ అది మంచిదైనా చెడ్డదిగానే తనకు తోచింది. ఇంకా మదన పడిపోతున్నాడు. అయితే దేవుడు కృపగలవాడు. ఇతనికి సహాయంగా యోసేపును అక్కడ ఉంచాడు. యోసేపు ఇతనికి మంచి సమాచారం ఇచ్చాడు. అచ్చంగా యోసేపు చెప్పినట్లే జరిగింది. అయితే అతడు ఈ పానదాయకుల అధిపతిని తనను ఫరో దగ్గర జ్ఞాపకం చేసుకోమన్న విషయం మాత్రం మేలు పొందుకున్నాక ఈ పానదాయకుడు మర్చిపోయాడు. అయితేనే అది కూడా దేవుని సంకల్పమే కాబోలు. అందుకే దేవుడు సరైన సమయంలో ఈ పానదాయకుల అధిపతికి యోసేపును మరలా జ్ఞాపకం చేశాడు. యోసేపు జీవితంలో అద్భుతం చేశాడు. చూసారా, ఈ పానదాయకుల అధిపతిలాగానే మనం కూడా ఉంటాం కదా. కష్టమైతే దేవుడు అంటాం, మేలు చేస్తే మర్చిపోతాం. అయితే వినండి, పానదాయకుల అధిపతికి మరో అవకాశం వచ్చింది కాబట్టి అతనికి జ్ఞాపకం వచ్చింది. మరి మనకి అలాంటి తరుణాలు తరచుగా వస్తాయంటారా? ఏమో, నాకైతే తెలియదు. అందుకే నిత్యం ఆయన నామాన్ని స్తుతించండి. ఆయన చేసిన మేలుల్లో దేన్ని మరవకండి. అప్పుడు కృపగల దేవుడు కృతజ్ఞత గల హృదయాలకు మెండైన దీవెనలతో నింపుతాడు. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.